హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఒక సీరియస్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఐ వాంట్ యూ టు వాచ్ దిస్ వీడియో టిల్ ఎండ్ అండ్ మీరు ఖచ్చితంగా దీనిపై రెస్పాండ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో విషయం ఏంటంటే, అమెరికాలో 26 ఏళ్ల సుచీర్ బాలాజీ అనే ఒక టెక్కీ గత నవంబర్ 26వ తేదీన మరణించడం జరిగింది. అయితే లోకల్ పోలీసులు దీన్ని ఆత్మహత్య అని చెప్పేసి కేసు క్లోజ్ చేశారు. అయితే ఆయన యొక్క తల్లి గారు అయితే పూర్ణిమారావు గారు ఎవరైతే ఉన్నారో ఆమె తెలుసు తన కొడుకు చాలా ధైర్యవంతుడని. చిన్నప్పటి నుంచి తన బ్రిలియంట్ స్టూడెంట్, చాలా ధైర్యవంతుడు కూడా. ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లాంటివి లేనే లేవు. అలాంటి తన కొడుకు ఒక సూసైడ్ నోట్ కూడా లేకుండా సూసైడ్ చేసుకున్నాడంటే ఆమె నమ్మలేకపోయారు. దాంతో ఆమె భయం, బాధ, అలాగే కోపంతో ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ని హైర్ చేసుకొని రెండోసారి బాడీని పోస్ట్ మార్టం చేయించారు. సో ఈ ప్రాసెస్లో ఆమెకి ఎవరైతే పోలీసులు చెప్తున్నారో ఆ రిపోర్ట్కి సంబంధించి పూర్తి డిఫరెంట్గా ఒక రిపోర్ట్ రావడం జరిగింది. దీంతో ఆమె దీనిపై FBI ఇన్వెస్టిగేషన్ కావాలని కోరుతూ ట్విట్టర్లో ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి, అలాగే భారత విదేశాంగ శాఖలను ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు. అయితే అప్పటిలాగా ఎవరు ఈ కేసుపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ ప్రపంచ కుబేరుల్లో ఒకరైనటువంటి ఎలాన్ మస్క్ ఈ ట్వీట్ను రీట్వీట్ చేస్తూ తనకు కూడా అనుమానాలు ఉన్నాయని వ్యక్తం చేయడంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ కేసుపై అందరికీ ఆసక్తి నెలకొని ఉంది. అయితే అసలు ఇలా ఈ ఆత్మహత్య అని చెప్తున్నటువంటి పోలీసులు ఈ మరణం వెనుక ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దానండి. సో మీకు చెప్పినట్టుగా సుచిర్ బాలాజీ అమెరికాలోని కాలిఫోర్నియాలో పూర్ణిమారావు దంపతులకు 1998లో జన్మించడం జరిగింది. ఆయన పుట్టిన 11 ఏళ్ల వయసులోనే సుచిర్ బాలాజీ కోడింగ్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. 13 ఏళ్ల వయసులోనే ఆయన పీసీని బిల్డ్ చేయడం జరిగింది. అట్లాగే బర్క్లే యూనివర్సిటీలో సీట్ సంపాదించి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఆయన OpenAIలో ఇంటర్న్గా జాయిన్ చేయడం జరిగింది. అయితే సుచిర్ బాలాజీ తనకంటూ కొన్ని సిద్ధాంతాలు, విలువలను పాటించేవాళ్ళు. సో ఆ విలువలకి అనుగుణంగానే OpenAI ఉందని భావించి ఆ కంపెనీలో ఆయన జాయిన్ అవ్వడం జరిగింది. ఆ టైంలో OpenAI నాన్ ప్రాఫిటబుల్ కంపెనీగా ఉండేది. సో మీకు తెలుసు కదా, OpenAI అనే కంపెనీ ChatGPT అనే అప్లికేషన్ తయారు చేసినటువంటి కంపెనీ. సో ChatGPT గురించి ఈ రోజుల్లో అందరికీ తెలిసే ఉంటుంది. AI టెక్నాలజీని అందరికీ చేరవేయడంలో అది చాలా క్రూషియల్ పాత్ర పోషించింది. అంతేగాక గూగుల్ లాంటి టెక్ కంపెనీలను కూడా కడగలాడించింది ChatGPT. ఇప్పుడు అయితే సుచిర్ ఆ కంపెనీలో జాయిన్ అయినప్పుడు మీకు చెప్పాను కదా, ఒక నాన్ ప్రాఫిటబుల్ కంపెనీగా ఉండేది. అయితే ఎప్పుడైతే పెద్ద పెద్ద కంపెనీలు ఈ OpenAI డెవలప్ చేసినటువంటి ChatGPTలో యొక్క సక్సెస్ని చూసి ఓకే ఇది ఫ్యూచర్లో బాగా సక్సెస్ అవుతుందని భావించి అందులో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం స్టార్ట్ అయింది. అయితే ఈ ChatGPTని ట్రైన్ చేసే ప్రాసెస్లో సుచిర్ బాలాజీ ఒక విషయాన్ని కనుగొన్నారు. అదేంటంటే OpenAI ఈ ChatGPTని ట్రైన్ చేసే ప్రాసెస్లో చాలా కాపీరైట్ లాస్ని బ్రేక్ చేస్తుందని. మీకు తెలుసు కదా కాపీరైట్ లాస్ అంటే. సో చాలామంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రోడక్ట్ కానీ ఒక టెక్నాలజీని కానీ డెవలప్ చేసే టైంలో చాలా టైంని కానీ డబ్బుని కానీ తమ నాలెడ్జ్ని కానీ ఇన్వెస్ట్ చేసి ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేస్తారు. అయితే ఆ ప్రోడక్ట్ని లేదా టెక్నాలజీని మీరు యూజ్ చేసుకోవాలంటే కన్ఫామ్గా మీరు వాళ్ళ యొక్క కన్సెంట్ తీసుకోవాలి, పర్మిషన్ తీసుకోవాలి. కానీ ChatGPTని తయారు చేసే టైంలో OpenAI అలాంటి ప్రాసెస్ని ఫాలో అవ్వలేదని, చాలా పెద్ద మొత్తంలో కాపీరైట్ లాస్ని అది బ్రేక్ చేసిందని సుచీర్ గమనించారు. అంతేగాక ఆయన ఆ కంపెనీకి రిజైన్ చేసి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ న్యూయార్క్ టైమ్స్ పత్రికకి ఒక ఇంటర్వ్యూలో ఇస్తూ ఆయన ఈ విషయాలన్నింటినీ కూడా బయటపెట్టారు. ఏ రకంగా OpenAI కాపీరైట్ లాస్ని బ్రేక్ చేసి ఇంటర్నెట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తీసుకుని ChatGPTని ట్రైన్ చేసింది. దానివల్ల ఇంటర్నెట్లో ఉన్నటువంటి ఇతర వెబ్సైట్లు కానివ్వండి, అలాగే బ్లాగ్స్ కానివ్వండి, ఇతర సంస్థలు కానివ్వండి, అవి ఏ విధంగా నష్టపోతున్నాయి అనే విషయాన్ని ఆయన బయటపెట్టడం జరిగింది. అయితే ఈ విషయాన్ని ఆయన బయటపెట్టిన కొద్ది రోజుల తర్వాత ఆయన మరణించడం చాలా అనుమానాలకు తావిస్తుంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, సూసైడ్ అని చెప్తున్నారు కదా పోలీసులు, అక్కడ ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదు. మరి సూసైడ్ చేసుకున్నప్పుడు ఎవరైనా సరే ఒక సూసైడ్ నోట్ పెట్టే కదా మరణిస్తారు. ఎందుకంటే ఎందుకు మరణిస్తున్నామా, ఎందుకు చచ్చిపోతున్నాం అనే దాన్ని ప్రపంచానికి తెలియజెప్పాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. సో అలాంటిది ఎటువంటి సూసైడ్ నోట్కుండా ఆయన చనిపోవడం ఏంటి? అంతేకాక లోకల్ పోలీసులు ఏమంటున్నారంటే అక్కడ ఉన్నటువంటి CC కెమెరాల్లో ఎవరు కూడా వచ్చినట్టు కానీ వెళ్ళినట్టు కానీ రికార్డ్ అవ్వలేదని. కానీ సుచిర్ వాళ్ళ తల్లిగారు ఏమంటున్నారంటే ఆ ఫ్లాట్కి టోటల్గా 3 ఎంట్రన్స్ ఉన్నాయని, కెమెరా ఓన్లీ మెయిన్ ఎంట్రన్స్లో మాత్రమే ఉందని, అలాగే గ్యారేజ్ నుంచి వెనకాల నుంచి వచ్చే ఎంట్రన్స్లో ఎటువంటి కెమెరాలు లేవని, ఇది ఏ రకంగా ఆత్మహత్య అవుతుందని ఆమె నిలదీస్తున్నారు. అంతేగాక ఆమె దీనిపై FBI ప్రోబ్ను కోరుతున్నారు. దీనికి సపోర్ట్ కోసం ఎలాన్ మస్క్, అలాగే వివేక్ రామస్వామి, అలాగే భారత విదేశాంగ శాఖను ఆమె ట్విట్టర్లో ట్యాగ్ చేశారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఈ కేసుపై చూడడానికి ఆ ఇంట్రెస్ట్ కనబడడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎలాన్ మస్క్ గారు ఈ ట్వీట్ను రీట్వీట్ చేస్తూ నాకు కూడా ఇది ఆత్మహత్య అనిపించట్లేదని ఆయన పేర్కొన్నారు. సో ఈ దేవుణ్ణి మనందరం ప్రార్థించాల్సిన విషయం ఏంటంటే ఆయన
ఆత్మకు శాంతి కలగాలని, అట్లాగే దీనిపై FBI ఇన్వెస్టిగేషన్ జరిగి నిజ నిజాలు ఏంటో బయటకు రావాలని. పూర్ణిమ గారు, ప్లీజ్ స్టే స్ట్రాంగ్. వీఆర్ ఆల్ విత్ యూ. వీ నీడ్ జస్టిస్. థ్యాంక్ యూ.